ఉద్యోగులకు బోనస్ వచ్చినప్పుడు చాలా మందికి ఒకే సందేహం వస్తుంది. చేతికి వచ్చిన ఆ అదనపు డబ్బుతో హోమ్ లోన్ త్వరగా క్లోజ్ చేయాలా, లేక మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక నిపుణుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకునే ముందు కేవలం వడ్డీ రేట్లు, మార్కెట్ రిటర్న్స్ మాత్రమే చూడకూడదని చెప్తున్నారు. హోమ్ లోన్ పై వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ తగ్గిపోయిన కారణంగా అసలు ఖర్చు ఎంత అవుతుంది, పెట్టుబడులపై పన్నుల తర్వాత ఎంత లాభం వస్తుంది అనే విషయాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువ ఉద్యోగుల విషయంలో, అంటే 30 ఏళ్ల లోపు వయసున్న వారికి దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్ మంచి ఆప్షన్ కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వీరికి మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునే సమయం ఉంటుంది. అందుకే బోనస్ మొత్తాన్ని ఈక్విటీ లేదా ఎస్ఐపిలలో పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి సంపద సృష్టించుకోవచ్చని చెప్తున్నారు. అయితే 50 ఏళ్లకు పైబడిన వారు లేదా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారు మాత్రం అప్పులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారు హోమ్ లోన్ను ముందుగా తీర్చేస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆదాయం స్థిరంగా లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉండటం వంటి సందర్భాల్లో కూడా లోన్ ప్రీపేమెంట్ చేయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే 2 మార్గాలు బ్యాలెన్స్ చేయవచ్చని కూడా చెప్తున్నారు. రెగ్యులర్ ఎస్ఐపిలను కొనసాగిస్తూ బోనస్లో కొంత మొత్తాన్ని హోమ్ లోన్ ప్రీపేమెంట్కు ఉపయోగిస్తే ఒకవైపు అప్పు తగ్గి మరోవైపు సంపద కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీకు మానసిక ప్రశాంతత ముఖ్యమైతే హోమ్ లోన్ ముందుగానే తీర్చేయండి. రిస్క్ తీసుకునే సామర్థ్యం, స్థిరమైన ఆదాయం ఉంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా సంపద పెంచుకోవచ్చు. అంతిమంగా మీ కుటుంబ అవసరాలు, మీ ఆర్థిక పరిస్థితి ఏం చెప్తున్నాయో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే తెలివైన అడుగు అంటున్నారు ఆర్థిక నిపుణులు.